ఒక వ్యక్తి సామాన్లు వేసుకుని ఊరిలోకి వచ్చాడంటే దేనికోసం వచ్చాడు? వ్యాపారం చేయటానికి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం వచ్చాడంటే దేనికోసం వచ్చాడు? బ్రతుకు తెరువు కోసం. కానీ ఒక వ్యక్తి బైబిల్ పట్టుకుని వచ్చాడు అంటే అది వ్యాపారం కోసం కాదు, బ్రతుకు తెరువు కోసం కాదు, దేవుని చేత మీ కుటుంబాల కొరకు పంపించాడు అనేదాన్ని నమ్మాలి. బ్రతుకు తెరువు కోసమే అనుకుంటే నిజంగా వీళ్ళు దేవుని పరిచర్య కొరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన కాలేజీల్లో లెక్చరర్గా పనిచేసే అంత జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉన్నారు. సిస్టర్ గారికి, మా సోదరి రూపాకు మంచి భవిష్యత్తుని దేవుడు, ఒక మార్గాన్ని దేవుడిచ్చాడు. కానీ ఈ ఎలకూరు ప్రాంతానికి షడ్రక్ గారు కుటుంబం వస్తుంది అంటే దేవుడు ఆయన్ను ప్రేమించి కాదు, ఎవరిని ప్రేమించి? ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటినీ ప్రేమించి అందరి యందు తన ప్రేమ పంచాలని, అందరి కుటుంబాల ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతోనే దేవుడు మీ మధ్యకు దైవజనులను నడిపించాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏం భావించాలంటే, దేవుడు మా కొరకు దైవజనుడిని నడిపించాడనే ఉద్దేశంతో మీరు చూడగలిగితే, ఈయన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఇంకా ఉన్నతంగా జరిగిస్తాడు. సోదరులు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశం, చాలా మంచి పాఠం అది. కృతజ్ఞత అనే దాన్ని కలిగి ఉండటం. 2025వ సంవత్సరంలో చివరి నెల 24వ తారీఖు వరకు మనం అందరం సజీవంగా ఉన్నామంటే ఇది ఎవరి కృప? దేవుని యొక్క కృప. దేవునికి ఎలా మనం కృతజ్ఞులమై ఉండాలి అంటే, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే అక్కడ 7వ అధ్యాయంలో ఒక పదం ఉంటుంది, 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అదేమిటంటే, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అనే పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఎవరైనా మీకు ఒక జత వస్త్రాలు ఇచ్చారనుకో, బట్టలు ఇచ్చారనుకో, వెంటనే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్స్ అంటాం కదా. కొత్త బట్టలు ఇస్తే వెంటనే థ్యాంక్స్ బాబు అంటాం. వస్త్రం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నావు కానీ దేహం ఇచ్చిన ఆయనకి చెప్తున్నావా అంటాడు దేవుడు. ఎవరికి? వస్త్రం ఆయన ఇచ్చాడేమో, దేహం ఎవరిచ్చారు? ఇది ఎవరైనా ఇవ్వగలరా? ఒకటి, దేహం లేకుండా ఆయన వచ్చిన వస్త్రం ఉపయోగపడుతుందా? కనుక దేహం లేనప్పుడు వస్త్రం ఎందుకు? మరి ఒక వస్త్రం ఇస్తేనే దాని గురించి ఎంతో థ్యాంక్స్ చెప్తున్న నీవు ఈ దేహం ఇచ్చిన దేవునికి ఇంకెలా థ్యాంక్స్ చెప్పాలి? ఎలా కృతజ్ఞులమై ఉండాలి? ఒక వ్యక్తి నేను ఇంటికి పిలిచి భోజనం పెడితే ఏం చెప్తావు నువ్వు? థ్యాంక్స్ చెప్తారు. ఒక పూట భోజనం చెప్పితే అతనికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు కదా, ఆహారం పెట్టినందుకు. మరి ప్రాణం ఇచ్చింది ఎవరిస్తారండి? దేవుడు మనకు ఆయుష్కాలం ఇవ్వకపోతే ఈ లోకంలో సజీవంగా ఉంటామా? ఒకటి, ప్రాణమే అనేది దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఆహారం పెట్టినా తినగలమా? దాని అర్థం అదే. ఆహారం కంటే గొప్పది ప్రాణం. ఆ ప్రాణం దేవుడిస్తున్నాడు. ఆహారం పెట్టిన వాడికి మాత్రమే కృతజ్ఞులై ఉండాలనుకుంటున్నారు మీరు. ఆహారం పెట్టిన వాడి కంటే దేవుని కృతజ్ఞులై ఉండండి. ఆయన నీకు ప్రాణం ఇవ్వకపోతే ఈయన ఆహారం పెట్టిన నీకు ఉపయోగం లేదు. వస్త్రాలు ఇస్తే చాలా కృతజ్ఞులై ఉంటున్నారు, అది మంచిదే. కానీ ఆ వస్త్రాలు ధరించే దేహాన్నిచ్చింది దేవుడు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఆ దేవునికి మీరు కృతజ్ఞత చెప్పగలిగితే ఇలాంటి వస్త్రాలు, ఇలాంటి ఆహారములు తినగలిగే అనేక సంవత్సరాల ఆయుష్ కాలాన్ని దేవుడిస్తాడు. కృతజ్ఞత అనేది కుదిరితే చెప్పేది కాదండి. ప్రతి మనిషి కృతజ్ఞత విషయంలో కూడా విశ్వాసాన్ని కనపరచాలి. మేము ఎలకూరు ముందున్నటువంటి ఊర్లో అడిగాం ఒక అడ్రస్. రోడ్డు మీద కుప్ప నూరుస్తున్నారు, మీరు కూడా చూసుంటారు. అక్కడ బండి ఆపి అడిగాం. ఆ కుప్ప చాలా చక్కగా నూరుస్తున్నారు వాళ్ళు. ఆ పొలం యజమానుడు చాలా సంతోషిస్తాడు. ఏమని? ఈ నూర్చుకుని విత్తనాలన్నీ, ఈ ధాన్యం అంతా నా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతున్నానని. కష్టపడి పని చేసుకున్నాడు, ధాన్యం వచ్చింది, సంచులు నింపుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది అక్కడికి. కానీ
ఈ ధాన్యం ఇంటికి పెట్టుకెళ్ళిన వ్యక్తి మరలా పంట కోయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? పట్టుకెళ్ళిన ఈ విత్తనాల్లోనే మళ్ళీ కొంత పట్టుకెళ్ళి ఏం చేయాలి? చేల్లో చల్లాలి. చల్లాలా వద్దా? నా ధాన్యం నేను పండించుకున్నాను, నా సంచుల్లో నింపుకున్నాను, నా ఇంట్లో పెట్టుకున్నాను, నేను మరలా పొలానికి ఎందుకు పట్టుకెళ్ళాలనుకుంటే మళ్ళీ ఏముండదు? పంట ఉండదు కదా. అలాగే దేవుడు నీకు చేసిన ప్రతి మేలుకి తిరిగి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటేనే మరిన్ని మేలులు దేవుడు చేస్తాడు అనే దాన్ని ప్రధానంగా మనం గ్రహించినటువంటి వాళ్ళంగా ఉండాలి. అలాంటి మేలులు మరింతగా దేవుడు మీకు చేయాలనే, దేవుని వాక్యము ద్వారా మీతో మాట్లాడాలి అనే దేవుడు ఈ ప్రాంతంలో వాక్యం ప్రకటించడానికి షడ్రక్ గారిని, వాక్యము ప్రకటించే స్థలాన్ని ఇవ్వటానికి కవలమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తెలుసా ఎవరికి? ఈ స్థలం ఆవిడ ఇవ్వకపోతే ఈ మాటలు మీరు వినలేరు. ఈ స్థలానికి ఆయన పంపబడకపోతే దేవుని వాక్యాన్ని వినే అవకాశం ఉండదు. ఇది వినకపోతే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటాం అనేది మీకు తెలియదు కనుక వస్త్రాలు మాత్రమే చూసుకుని దేహం ఇచ్చే దేవుని మర్చిపోతారు. ఆహారం మాత్రమే తింటూ ప్రాణం ఇచ్చే దేవునికి దూరం అయ్యి దేహాన్ని ప్రాణాన్ని కోల్పోతారనే ఉద్దేశంతో ప్రేమించిన దేవుడుగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని ఆయన ద్వారా మనందరికీ ఏర్పాటు చేయబట్టాన్ని మనం చూస్తున్నాము. అలాగూ మహోన్నతమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి స్థలమునందు నాకివ్వబడిన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగంలో నుంచి మీతో ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మాట్లాడతాను. ఇది దేవుడు కొంతమందికి చెప్పింది కాదు. మేము ప్రకటిస్తున్నటువంటి ఈ దేవుడు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. అపోస్తలుల కార్యం 10:38 ఉంటుంది, యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అంట? అందరికీ ప్రభు అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ, ఎవరు నమ్ముకున్నా ఆయన వాళ్ళకి దేవుడుగా ఉంటాడు. అందరికీ ప్రభువు యేసుక్రీస్తు. మరియు ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో 11:28 చదివినట్లయితే అక్కడ ఒక పదం ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న గుడివాడ జనులారా అని లేదు అక్కడ. సమస్త జనులారా. సమస్త జనులారా అంటే అందులో ఎలకూరు ఉందా లేదా? ఉందా లేదా? సమస్త జనులారా అంటే మా గుడివాడ ఉంది, విజయవాడ ఉంది, ఎలకూరు ఉంది, ఎలకూరులోనే మీ కుటుంబం కూడా ఉంది అని అంటున్నాడు. సమస్త జనులారా అంటే మిమ్ములను కూడా అదే వాక్యంతో పిలుస్తున్నాడు. సమస్త జనులారా అంటే మీ కుటుంబము కూడా ఆ పదములో ఉంది. ఏమన్నట్టు తెలుసా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను. కనుక దేవుడు మన జీవితాల యందు అనుకున్న అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. తన దగ్గరకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఆ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారి విషయంలో ఆయన చెప్పే మాట ఏంటంటే, నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మీరు నమ్మితే నమ్మిన వానికి దేవుడు సమస్తమును కూడా సాధ్యం చేస్తాడు. కనుక నమ్మిన వారుగా దేవుడు మీ భారాలన్నీ తీసివేసి నిజంగా మీకు నెమ్మదినివ్వాలనుకుంటే, సర్వశక్తివంతమైన దేవుని ఆ కృపను మీరు పొందాలనుకుంటే, కవలమ్మ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్థలంలో, స్థానిక దైవజనుల షడ్రక్ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కోడికలో మీరు 30 నిమిషాల వాక్యాలలో 3 నిర్ణయాలు తీసుకోగలిగితే మీ భారాలన్నీ దేవుడు తీసేస్తాడు. ఇది నా మాటగా చెప్పట్లేదు, బైబిల్లో నా మాటను బట్టి చెప్తున్నాను, లేఖనాలు బట్టి చెబుతున్నాను. 3 నిర్ణయాలు మీరు ఈరోజు తీసుకోగలిగితే మత్తయి సువార్త 11:28 మీ జీవితం నెరవేరుతుంది. ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఆ 3 నిర్ణయాలు కనుక మీరు తీసుకోగలిగితే, ఈ నిర్ణయాలు ధనవంతులు మాత్రమే తీసుకునేవి కాదు, ఈ నిర్ణయాలు బలవంతులు మాత్రమే తీసుకునేవి కాదు. పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోగలిగినటువంటి నిర్ణయాలు. అవి మీరు చేయగలిగితే భారమైనవి కాదు, బరువైనవి కాదు, ఖర్చుతో కూడినవి కాదు. ఆ 3 మీ మనసులో కనుక నిర్ణయం తీసుకోగలిగితే దేవుని అద్భుతమైన కార్యాలు మన కుటుంబంలో తప్పకుండా మనం చూడగలుగుతాం. అలాంటి నిర్ణయాలలో మొదటి నిర్ణయం,
దేవునికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి. దేవునికి సంబంధించింది. రెండవది కుటుంబానికి సంబంధించింది. మూడవది సమాజానికి సంబంధించింది. దేవునికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి, కుటుంబానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి, సమాజానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోండి. ఈ 3 నిర్ణయాలు మీరు అనుకున్న దానికంటే గొప్పగా మీ జీవితాన్ని మారుస్తాయి. అందులో మొదటి నిర్ణయం, సోదరులు చాలా చక్కగా వాక్యపట్నాన్ని చదివారు. సోదరులు చదివిన వాక్యపట్నం ఎంత? 23వ కీర్తనలో. 23వ కీర్తనలో 6 వచనాలు ఉంటాయి. ఆ 6 వచనాలలో చివరి వచనంలో గ్రంథకర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటది? నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇది ఒక నిర్ణయం తీసుకున్నాడా, తీసుకుంటున్నాడా? చేసేదను అంటే దాని అర్థం తీసుకున్నాడు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, చూస్తాను అని అనలేదండి అక్కడ. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఏ నిర్ణయం అంటే చిరకాలము. చిరకాలం అంటే ఎల్లప్పుడూ కూడా నేను దేవుని మందిరంలో నివాసం ఉంటానని ఒక నిర్ణయం తీసుకున్నాడు దావీదు అనేటువంటి విశ్వాసకున్న ఒక వ్యక్తి. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం ఉంటానని. అది దావీదు గారి జీవితాన్ని మార్చింది ఆ ఒక్క నిర్ణయం. ఈరోజు ఎల్లకొల్లు ఉన్నటువంటి ఈ కుటుంబాలుగా మనందరి కుటుంబాల్లో జీవితాలన్నీ అద్భుతంగా మారుస్తుంది. ఏ నిర్ణయం? యెహోవా మందిరములో చిరకాలము నేనుంటాను, నేను నివాసం ఉంటాను. ఆ నిర్ణయం మనం తీసుకోవాలంటే అసలు యెహోవా మందిరం అంటే ఏంటో మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలంటే యెహోవా మందిరం అంటే ఏంటో మనకు తెలియాలి కదా. యెహోవా మందిరంలో మనం ఉండాలని నిర్ణయం తీసుకోవాలంటే యెహోవా మందిరం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు యెహోవా మందిరం అని అంటే కట్టబడినటువంటి బిల్డింగు మందిరం అనేది కాదండి. మందిరం అని అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ అర్థం ఉంటుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 చూడండి. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, చూడండి ఇక్కడ, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. మందిరం అంటే ఏంటి? ఇక్కడ సంఘం. మందిరం అంటే ఏంటి? సంఘం. దేన్ని సంఘం అంటాం? దేన్ని సంఘం అంటారు మీరు? ఇప్పుడు సంఘం అనే పదం బైబిల్లో మాత్రమే కాదు, డ్వాక్రా సంఘం అంటారు. ఉంటారు కదా మీ వాళ్ళు? ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు. డ్వాక్రా సంఘం అని దేనికి పేరు పెడతారు? మనుషులుగా, బిల్డింగ్కా? మీ ఉంటారు కదా, మీ డ్వాక్రా సంఘాలు అటువంటి ఒక లీడర్ ఉంటుంది. ఆవిడేమంటుంది? మీ సంఘం అంతా అర్జెంటుగా పామారని ఫోన్ చేస్తే ఆవిడ. సంఘం అంతా అనగానే బిల్డింగ్ అయితే బిల్డింగ్ పీకి వెళ్ళాలి మనం. సంఘం అంతా అంటగానే ఏమంటారు మనం? సంఘం అంతా రమ్మన్నారమ్మా, పదండి 10 మంది అంటే. సంఘం అంటే ఏంటి? మనుషులు. మందిరం కాదు, గుడి కాదు, గోళ్ళ కాదు. సంఘము అంటే మనుషులు. అంటే దేవుని సంఘం అని అంటే ఎక్కడైతే మనుషులు దేవుని పేరట కూడుకుంటారో అదేంటి? దేవుని మందిరమే. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది 20వ వచనంలో, ఎక్కడ 2-3 నా నామమున కూడుకున్నా అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ ప్రారంభ ప్రార్థన చేయక మునుపు ఈ స్థలము ఎవరిదిగా మనం చూడాలి? కౌలమ్మ గారిది. ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత ఇది దేవుని మందిరం. ఏ మందిరం ఇది? ఎక్కడైనా సరే 2-3 ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నారంటే, పాటలు పాడుతున్నారంటే, వాక్యం వింటున్నారంటే అక్కడ దేవుడు ఉంటాడు. అది దేవుని మందిరం. ఇప్పుడు షడ్రక్ గారు వచ్చి ఆదివారం ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు అంటే ఇక్కడ మందిరం లేదు, ఏదో ఒక టెంట కిందో వరండీలో పెట్టి వెళ్ళిపోతున్నారు అనుకోవటానికి, ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చెబుతున్నాడు. 3 కూర్చున్నా చాలు. ఏంటది? మందిరమే. ఆ 3 కూర్చున్న స్థలానికి నువ్వు వెళితే చాలు. ఎక్కడికి వెళ్ళినట్లు? మందిరానికి వెళ్ళినట్లే. ఈ నిర్ణయం తీసుకోగలిగితే ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా,
మీ విధానాలు మీరు కొనసాగించుకుంటూ ఉన్నావేమీ దేవుడు వద్దని చెప్పట్లేదు. కానీ ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తాను అని నిర్ణయం తీసుకోవాలంట. దేవుని మందిరంలో నివాసం ఉంటే నిర్ణయం తీసుకోవాలంట. కానీ ఈ నిర్ణయం తీసుకోవాలంటే దానివల్ల మనకి ప్రయోజనం ఏంటనేది తెలియాలి కదా. చాలామంది ప్రార్థనకు రండి, దేవుణ్ణి నమ్ముకోండి అని చెబుతారు తప్ప అసలు నమ్ముకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటనేది పూర్తిగా చెప్పట్లేదు, తెలుసుకోవట్లేదు కూడా. నమ్ముకుంటే కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకుంటే దాని యందు మనకు అత్యంత ఆసక్తి అనేది ఉండదా? కనుక నమ్ముకోండి మాత్రమే కాదు, సరే ప్రార్థనలో కూర్చున్నాం అనుకుంటే ప్రయోజనం ఉండదండి. ఇక్కడ మీరు ఈ వాక్యం వినటం వల్ల మీకు ఎంత ఫలితమో తెలుసుకుంటే మరింత జాగ్రత్తగా దాన్ని వింటాం మనం. కీర్తనా గ్రంథంలో 23వ అధ్యాయంలో నేను యెహోవా మందిరములో నివాసం ఉంటానని నిర్ణయం తీసుకున్నాడంటే ఏమీ తెలియకుండా నిర్ణయం తీసుకోవాలా. 23వ అధ్యాయం 6వ వచనంలో నిర్ణయం తీసుకోవటానికి పైన 5 వచనాలలో గొప్ప విశ్వాసం ఉంది ఆయనకి. పైన 5 వచనాలు ఏంటో తెలుసా? 23వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇక్కడ మొదట ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటంటే నేను దేవుని మందిరంలో నివాసం ఉంటాను అంటే మొదట ఆయనకున్న విశ్వాసం ఆహార విషయంలో. మనుషులు నమ్ముకుని అధికారులు నమ్ముకుని మోసపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ గ్రంథాన్ని పట్టుకుని దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి. మీరు చెప్పండి, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత కుటుంబం పాడైపోయిందని ఒక్క కుటుంబం లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత నాశనం అయిపోయిన కుటుంబం ఒక్కటి లేదు. ఇక్కడ దావీదు గారు తెలియపరుస్తున్నాడు, నేను దేవుని సన్నిధిలో నివాసం ఉంటాను, ఎందుకంటే ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు అని. పచ్చిక అంటే ఏంటి? గడ్డి. పచ్చికని ఎందుకు వాడుతున్నాడంటే 1వ వచనంలో దావీదు గారు తనను తాను ఏమని పోల్చుకున్నాడు అంటే 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే దేవుణ్ణి దేంతో పోల్చాడు? కాపరిగా. ఆయన కాపరి అయితే మరి ఈయన ఎవరు అవుతారండి? ఎవరిని కాపరి అంటాం? గొర్రెలు కాసేవాళ్ళం కదా. కాబట్టి దేవుడు కాపరి అయితే నేను ఆయన మేపే గొర్రెను. గొర్రెకి ఆహారం ఏంటి? పచ్చిక కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను ఎలా పోషిస్తాడంటే గొర్రెలకు పట్టుకెళ్ళి పచ్చిక వేస్తాం మనం, ఆయన ఆ గొర్రెనే పచ్చిక మీద పడుకోబెడతాడంట. అంటే ఎంత సమృద్ధిగా ఇస్తాడో దాని అర్థం. ఎంత సమృద్ధిగా ఇస్తాడని ఆ గొర్రెనే ఆ పచ్చిక మీద పండుకోబెడతాడంట. అంత సమృద్ధికరమైనటువంటి ఆహారమును పోషణను దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పాడంటే అలా దేవుడు ఎలా పోషించగలడు అంటే నమ్మితే అద్భుతంగా దేవుడు పోషిస్తాడు. నిజంగా కరోనా టైంలో మనల్ని అందరినీ ఎలా పోషించారు? ఈ రోజుల్లో కొంతమందిని పనుల టైంలో ఆదివారం ఒక్కరోజే కదమ్మా పనికిరా ప్రార్థనకు రమ్మంటే ఒక ఆవిడ అంటుంది, అయ్యా పనులు టైమే ఇది, ఈ 2 నెలలు పని చేసుకోవాలి, ఒక ఆదివారం మానేస్తే మళ్ళీ పనులు ఎక్కడ వస్తాయి అంటే ఒకరోజు మానేస్తే బ్రతకలేను అనుకుంటున్నారు చాలామంది. 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే ఎలా బతికిచ్చాడు దేవుడు? ప్రభుత్వం ద్వారా కానీ ఎవరు సహాయం చేసినా వాళ్ళకు దేవుడు మంచి మనసు ఇవ్వటాన్ని బట్టే కదా. దేవుడు పోషించాలని కూడా అద్భుతంగా దేవుడు పోషిస్తాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో రాజుల గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవునిని నమ్ముకున్నటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆ నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరంటే ఏలియా అనేటువంటి ఒక ఆయన. ఈయన దేవుని నమ్మకము కలిగినటువంటి వాడుగా దేవునిలో కొనసాగుతున్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఎవరికి వాళ్ళే ఎలా బ్రతకాలి అనుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం ఒకటి నిర్ణయించుకునేటట్టు తెలుసా, ఎంత కరువు వచ్చినా ఎంత బాధ వచ్చినా దేవుని మందిరాన్ని దేవుని పనిని మాత్రం విడిచిపెట్టనని నిలబడితే ఆయన్ని ఎవరు పోషించారో చెప్పండి ఎవరైనా? ఏలియాని దేవుడు ఎవరి ద్వారా పోషించాడు? కాకుల ద్వారా. ఇప్పుడే విన్నారా మీరు? కాకులు ఆహారం పట్టుకొస్తాయి, ఎత్తుకుపోతాయా? అయ్యేత్తని చెప్పాలంటే
అసలు ఏదైనా ఆదమరుచుంటే పట్టుకుపోయి కాకులు, ఎత్తుకుపోయే కాకులే పట్టుకొచ్చి పోషించే విధంగా దేవుడు అక్కడ కార్యం చేశాడు. దానికి గల కారణం ఆయన ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రిలో కాదండి, దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి. అది గ్రహించిన వ్యక్తిగా దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరంలో నివాసం ఉంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పచ్చిక గల చోట్ల ఆయన ఏం చేస్తాడు? నన్ను పరుండ చేస్తాడు. ఒక కార్యం. రెండవది చూడండి, 3వ చదువుకున్నట్లయితే 3వ వచనంలో 23:3, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడంట. ఏం చేస్తాడంట? సేద తీర్చడం అంటే నెమ్మదికరమైన జీవితాన్ని దేవుడిస్తాడండి. నిజంగా ఈ రోజుల్లో కుటుంబాల పరిస్థితి అనేది ఎలా ఉందో తెలుసా? ఉద్యోగాలున్నా, ఆస్తిపాస్తులున్నా, బిడ్డలున్నా, మనసులో నెమ్మది ప్రశాంతత అనేది లేదండి. మన రీసెంట్గా మా గుడివాడలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే వ్యక్తి పిల్లోడు వెళుతున్న ట్రైన్ ముందు దూకేసి చచ్చిపోయాడు. మీరందరూ వినుంటారండి. చిన్న కారణం, ఎవరో ఒక అమ్మాయి విషయంలో మాట్లాడాడు, ఇంట్లో వాళ్ళు తప్పు అని హెచ్చరించారంతే, వెళ్ళిపోయి దూకేసి చచ్చిపోయాడు. ఎంత శోకం అండి, ఎంత బాధ. ఆ వయసుకు వచ్చిన కొడుకు చనిపోయాడంటే. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో ప్రశాంతత అనేది లేదండి. డబ్బులైతే ఉన్నాయేమో, ప్రశాంతత లేదు. డబ్బుతో నెమ్మది నీకు రాదు, స్నేహితులతో నెమ్మది రాదు. నీ జీవితంలో నిజంగా దేవుడు ప్రశాంతతను నెమ్మదినివ్వాలంటే అది దేవుడు మాత్రమే చేయగలిగేది. దావీదు అది నమ్మాడు. నేను దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళితే ఆయన నా ప్రాణానికి ఏమిస్తాడు? సేద తీర్చుతాడు అని నమ్మాడండి. తన ప్రాణమునకు సేద తీర్చుతాడు అని నమ్మాడు. కాబట్టే అతని జీవితమునందు దేవుడు ఎంత మేలు చేశాడంటే, బైబిల్లో యోబు అని ఒక ఆయన ఉంటాడండి. సమయం చాలా తక్కువగా క్లుప్తంగా చెప్తున్నా నేను. ఆయనకు వచ్చినటువంటి బాధలు ఎలాంటి బాధలు అంటే, సరే బయటి వాళ్ళందరూ బాధ పెడుతుంటే దాన్ని తట్టుకోవడం కొంచెం పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళే అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నీ బతుకెందుకు అసలు అంటే ఆ మాట ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళు అలా ఉంచండి. భార్య వచ్చి ఏముందో తెలుసా? అతనితో కలిసి జీవించి 10 మంది బిడ్డలను కన్ని తింటే ఆ భార్య ఆస్తి కోల్పోయేటప్పటికి దగ్గరకు వచ్చి, ఇంకెంతకాలం దేవుడు దేవుడు అంటావు, ఆ దేవుడు దూషించి చావరాదా అందండి. అప్పుడు ఆ మనిషికి సంతోషం ఉంటుందా? ఏమైనా తినగలుగుతాడా? నెమ్మది ఉంటుందా? ఇలాంటి మాటలు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అంటున్నారండి. చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచితే పెద్ద అయ్యాక ఇంకెప్పుడు సత్తావమ్మా అంటాడండి. ఆ మాట ఎలా ఉంటుంది? ఎందుకు అలాంటి మాటలు వస్తున్నాయి వాళ్ళకి తెలుసా? మీరు దేవుని మందిరం నడవకపోవటాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరమై మనసులు కఠినమైపోతున్నాయి. ప్రేమించే స్వభావం వాళ్ళకి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి నెమ్మదిని చేయగలిగేటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడు. ఆయన అంటున్నాడు, ఆయన నా ప్రాణానికి ఏం కలగజేస్తాడు? సేద తీర్చున్నాడు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుతాడు అని నమ్మినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఇందాక వెంకటస్వామి గారు పాట పాడారు, అందులో దావీదు గారి గురించి కూడా ఉంటుంది. పొరపాటున ఒక పాపం చేసి దాని గురించి మదన పడుతూ బాధపడుతున్నప్పుడు తిరిగి మరలా దేవుని దగ్గరికే వెళ్ళి ప్రాధేయపడితే దేవుడు అతనికి మరలా ఏమిచ్చాడు? నెమ్మదికరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఈ కార్యం జరగాలని నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. నీ ఇంటి దగ్గర నుంచి మందిరానికి రావటం కష్టం అనుకుంటే, నీ జీవితం నుంచి బాధలు పోవటం అనే గొప్ప కార్యం ఇప్పుడు దేవుడు చేస్తాడు. నీ ఇంటి దగ్గర నుంచి మందిరం రావటానికి గురించి ఆలోచిస్తున్నట్లయితే నిన్ను పోషించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి 3వ కార్యం ఏంటో తెలుసా? తర్వాత వచ్చిన చదవండి, 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమునకు భయపడను. అంటే ఇక్కడ ఈయన ఏమంటే తెలుసా? ఈ అపాయమునకు నేను భయపడనంటే దేవుడు నన్ను రక్షిస్తాడని విశ్వాసం అండి. దేవుడు నన్ను కాపాడుతాడు. నిజమే, ఈ రోజుల్లో భద్రత అనేది మనం తీసుకునే దాంట్లో రావలేదండి, రాదు కూడా. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తాడో లేదనే దానికి నమ్మకం లేదు, ఉందా? మనం జాగ్రత్తగా ఉన్న అవతల వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నట్లుగా జరుగుతుందా? నీవు కానీ నీ కుటుంబము కానీ బయటికి వెళ్ళి సురక్షితంగా రావాలి అంటే దాని యందు నీకు భద్రత కలిగించవలసిన ప్రధానమైన వ్యక్తి ఎవరంటే దేవుడు.
ఆయన అపాయమునకు నీకు కలగకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆ కార్యం ఎప్పుడు జరుగుతుందంటే తీసుకుని ఈ నిర్ణయాన్ని బట్టి. ఏ నిర్ణయం? దేవుని మందిరానికి వెళ్తానని నిర్ణయం తీసుకుంటే అపాయము కలగకుండా దేవుడు కాపాడుతాడు. పరిశుద్ధ గ్రంథంలో షడ్రకు, మేషకు, అబ్దును కానీ ముగ్గురు ఉంటారండి. వాళ్ళు దేవుని విడిచిపెట్టమని నిలబడ్డారు. దానిని బట్టి నెబుకద్నెజరు ఒక రాజు తీసుకుని వాళ్ళు అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండం వల్ల కూడా వాళ్ళకి ఏం కలగలేదు. అగ్నిగుండంలో నుంచి కాపాడిన దేవుడు ఇప్పటి కాల ప్రయాణముల యందు దేవుడు మనల్ని కాపాడడా? ఖచ్చితంగా కాపాడుతాడు. కార్యం దేవుడు చేయగలడు. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు ఇక్కడ 4 జరుగుతాయండి ఒక నిర్ణయంతో. ఏ నిర్ణయం అది? దేవుని విషయంలో చిరకాలము. ఎంత ఇంపార్టెంట్ అదే. ఎన్ని పనులున్నా, ఎన్ని అలవాట్లున్నా, ఎన్ని అవసరాలున్నా ఆదివారం జరిగేటువంటి ఆ 2 గంటల పాటు నేను ప్రార్థనలో ఉంటానని నేను నిర్ణయం తీసుకోగలిగితే మిగతా రోజులన్నిటి యందు ఈ కార్యాలు దేవుడు చూపిస్తాడు. ఆహార విషయంలో పోషిస్తాడు, నీ ప్రాణానికి నెమ్మదినిస్తాడు. నీ జీవిత కాలమందు ఆయన ఇచ్చినటువంటి దాన్ని బట్టి అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడేటువంటి గొప్ప దీవెన ఆయన వలన మనం పొందగలుగుతాము. ఇక్కడ 23లో దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మనకిచ్చేటువంటి ఏంటి ప్రధానమైన 4 కార్యాలు. 3-5 వచనంలో నీ శత్రువులు ఎదుట ఆయన ఏం చేస్తారంట? శత్రువు ఎదుట భోజనం చేయటం అంటే ఓడిపోయినట్ట, గెలిచినట్ట? ఏమైనట్టండి? అంటే నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను పనికి రానివాడు అన్నారో, ఎవరైతే నీ వల్ల దేనికి ఉపయోగం లేదన్నారో అలాంటి నిన్ను వాళ్ళ ముందు దేవుడు నిలబెడతాడు. ఇది నేను మాటలుగా చెప్పేది కాదు, వాక్యం ఉన్నటువంటిది. దేవుడు నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధం చేస్తాడు. యథార్థమైన సంఘటన ఏంటో తెలుసా? బైబిల్లో యోసేపు అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి 11 మంది సహోదరులు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమ్ముడంటే ఇష్టం లేదండి. ఈ రోజులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఇరుగు పొరుగు వాళ్ళు పక్కనట్టండి, సొంత అన్నయ్యకే నచ్చట్లా వాడు ఎదుగుతుంటే, సొంత తమ్ముడికే నచ్చట్లా. ఎదుగుదలను వార్చలేకపోతున్నారు. కానీ యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు. 11 మంది వాడు ఎదుగుదలను కోరుకోలేదు, వాడి పతనాన్ని కోరుకున్నారు. కానీ యోసేపు ఎంతమంది ఎన్ని అన్నా, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మేలు కలిగితే అందరూ వస్తారు, కీడు కలిగితే ఎవ్వరూ రారు. మేలైనా కీడైనా, సుఖమైన సంతోషమైన, నిరంతరము నీతో ఉండి నిన్ను ఆదరించి నిన్ను ఆదుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నువ్వు నమ్మితే ఈ దేవుడే. అలాంటి ఆ దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండి నేను నిర్ణయం తీసుకోగలిగితే, యోసేపు అని ఆయన ఒకటే అండి. వీళ్ళందరూ నన్ను పొగిడినా తిట్టినా వీళ్ళెవరూ నాకు సహాయం చేసేవాళ్ళు కాదు. వీళ్ళని నమ్ముకుని దేవుని వదిలేసుకుంటే నా జీవితం ఏమైపోద్దని దేవుని మీదే ఆధారపడి బ్రతికాడండి. సుమారు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ 11 మంది వచ్చి ఈయన కాళ్ళకు నమస్కారం చేశారు. దేవుడు ఏం చేశాడు? చచ్చిపోతే బాగుంటుంది వీడని కోరుకున్న వాళ్ళే మమ్మల్ని బ్రతికించమని కాళ్ళకు నమస్కారం చేశారు. ఈ కార్యం చేయగలిగినటువంటి దేవుడు ఈరోజు కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన నీ శత్రువుల విషయంలో విజయాన్ని చేకూరుస్తాడు. ఇవన్నీ దేనికి జరుగుతాయి తెలుసా? ప్రార్థన క్రమంగా వస్తే చాలు. ఎక్కడికి? ప్రతి ఆదివారమున మనుషులు కూడుకుని ఆరాధించే స్థలానికి నువ్వు క్రమంగా రాగలిగితే చాలు. దీనికి యోసేపులాగా అన్నదమ్ములు అభ్యంతరం పెట్టవచ్చు, కానీ వాళ్ళు సహాయం చేయరేమో. యోబులాగా సొంత భార్య సొంత భర్తే అట్టంగా పెట్టవచ్చు. కానీ అద్భుతమైన దేవుని ప్రేమను పొందాలంటే ఒక్క నిర్ణయం తీసుకోగలమా? దీన్ని ఒక్క నిర్ణయం అండి. మీరు చేసే ఏ క్రమాలు వదిలిపెట్టమని దేవుడు చెప్పట్లేదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళేటువంటి ఒక్క నిర్ణయం మీరు తీసుకోగలిగితే దేవుని వలన ఈ అద్భుతమైనటువంటి 4 ప్రాముఖ్యమైన ప్రధానమైన కార్యాలను మన జీవితంలో అయితే మనం పరిపూర్ణంగా చూడగలుగుతాం. ఇది దేవుని విషయంలో తీసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన నిర్ణయం. ఇప్పుడు రెండవది ఏం చెప్పాను నేను? చెప్పగలరా? కుటుంబం విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు నా దగ్గరకు వస్తే కుటుంబాన్ని వదిలిపెట్టేమని చెప్పలా. చాలామంది అనుకుంటారండి
ప్రార్థనకి వెళ్తే కుటుంబాన్ని వదిలిపెట్టేయాలని. దేవుడు ఎప్పుడు కూడా కుటుంబం వదిలిపెట్టేయమని చెప్పాలి. ఎందుకని? కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టేయమని చెప్పలేదు. ఇంకా ఆయన కుటుంబం విషయంలో చెప్పిన విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎంత క్రమంగా ప్రార్థనకు వచ్చినా, ఎంత విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నా, కుటుంబ విషయంలో కూడా దేవుడు ఒక నిర్ణయం తీసుకోమన్నాడు. అదేంటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞది. ఏది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలలో చూడండి. వాక్య భాగమందు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడంటే తెలిసి మీకు ఇక్కడ అప్పుడంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, చివరి వాక్యం చెప్తున్నాను కాబట్టి షడ్రక్ గారు చివరిగా ఈయన వాక్యం చెప్తారు. అప్పుడు భోజనాలు పెడతానన్నారు అనుకో. అప్పుడంటే ఇప్పుడు రేపా ఎల్లుండా? అప్పుడంటే ఈ వాక్యం అయిపోయిన తర్వాత కదా. అలాగే దేవుడు కూడా నీకు మేలు కలగాలంటే, అక్కడ ఉంది మేలు కలగాలంటే, రెండవది దీర్ఘాయువు కలగాలంటే, మేలు దీర్ఘాయువు ఒక నిర్ణయంలో ఉంది. అదేంటో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుడు చెప్తున్న మాట. 2 ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ పెట్టాడు. ఇది చాలామంది విశ్వాసం అయితే ఉంటుంది కానీ కుటుంబ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవట్లేదండి. ప్రతి ఒక్కరూ కూడా లేఖనాలను బట్టి దేవుని నమ్ముకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా తెలుసా? ఏ పరిస్థితుల్లో అయినా సరే నా తల్లిని తండ్రిని ఏం చేస్తాను నేను? సన్మానించడం అంటే దాని అర్థం సంవత్సరానికి ఒకసారి ఇలా కూర్చోబెట్టి దండే సాలు వేయటం కాదండి. సన్మానించటం అంటే గౌరవించటం, వారి మాటకు గౌరవించటం, వారి గౌరవాన్ని ఇవ్వటం. ఈ రోజుల్లో చాలామంది దీన్ని చేయట్లేదండి. ఏ కొడుకైనా, ఏ కూతురైనా, ఏ కుటుంబంలో అయినా సరే దేవుడు చెప్పాడు, నీకు మేలు కలగాలంటే నీ తల్లి తండ్రిని సన్మానించు. నీకు ఆయుష్కాలం పెరగటానికి కారణం కూడా తల్లిదండ్రులే. అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్ కలుగుతుందంటే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తేనే నీకు భూమి మీద ఏం పెరుగుతుంది? ఆయుష్కాలం ఉంటుంది. నీ పిల్లలకు ఆయుష్కాలం ఉంటుంది. నీకు మేలు కలుగుతుంది. చాలామంది అంటారండి, నేను ఏం చేసినా కలిసి రావట్లేదండి. ఎందుకు రాదో తెలుసా? ఇంట్లో నీ తల్లిని తండ్రిని బాధ పెట్టి నువ్వు ఎంత మంచి ప్రయత్నం చేసినా అది జరగదు. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, బైబిలే చెప్తుంది. మేలు అనేది కనపడాలంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఆయుష్కాలం పెరగాలంటే తల్లిదండ్రులను సన్మానించు. ఇది చేయకుండా నువ్వు ఏం చేసినా మేలు జరగదు. ఇది చేయకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీకు ఆరోగ్యం అనేది క్షేమకరంగా ఉంచబడదు. ఒక నిర్ణయం. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు పెద్దలైన తర్వాత కొంచెం వాళ్ళు మనకి కోపాన్ని పుట్టించవచ్చు. పిల్లలు ఎలాగో పెద్దవాళ్ళు కూడా అంతే. తల్లిదండ్రులు పిల్లలను తిట్టినా పర్లేదు, అది మేలే. తల్లిదండ్రులు పిల్లలను కొట్టినా పర్లేదు, అది దీవెనే. కానీ ఏ పిల్లలు ఏ సందర్భంలో కూడా ఏ కారణాన్ని బట్టి కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు, వాళ్ళ మీద చెయ్యి కూడా చేసుకోకూడదు. ఈ కార్యాలు చేసిన వాడికి ఏ మేలు జరగదు. చరిత్ర చెప్తున్న సత్యం కాదు, బైబిల్ చెప్తున్న సత్యం. వాళ్ళు ఎంత కోపం పుట్టించినా సరే. మా నాన్నగారు ఉండేవాళ్ళు. మేము పుట్టిన తర్వాత కూడా మా నాన్నగారు కొట్టేది. పుట్టిన తర్వాత కూడా. అప్పుడు పిల్లలుగా మేము అనుకునేవాళ్ళం. పైగా మా నాన్న ఎంత హైట్ ఉంటాడు, మా నాన్నమ్మ అందుకని భుజం కాడకొట్టది. ఏదో ఇంట్లో చిన్న విషయం జరిగితే మా నాన్నగారు మా మమ్మీని కొడితే కబకాబు వెళ్ళి జుట్టు పట్టుకుని వంగ తీసి కొట్టేస్తుంది. మా నాన్న అలాగే ఉన్నాడండి. మా నాన్న అప్పుడు మేస్త్రి చేసేవాడు, 100 మంది తీసుకెళ్ళేవాడు. అందరూ మా నాన్న అంటే భయం. కానీ తల్లి కొడుతుంటే అలా ఒంగు నుండిపోయాడు అంతే. ఎదురు తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేదండి. అప్పుడు ఎందుకు మా నాన్న కొట్టలేదు తర్వాత అర్థమైంది నాకు. అప్పుడు ఇంటికి వచ్చాను, మామ అలా కొడుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు, అసలు నాయనమ్మ కొడుతుంటే ఎందుకు అలా ఊరుకున్నావు నువ్వు అని మాట్లాడేవాడు, నవ్వేవాడు అంతే మా డాడీ. తిరిగి ఒక్క దెబ్బ కొట్టి బలం లేదా? బలం ఉంది.
తిరిగి దాన్ని సరి చేసుకునే అవకాశం ఎప్పటికీ ఎంత బాధ పెట్టినా. చాలామంది తమ్ముడికి ఆస్తి ఇచ్చేసింది అందుకే నాకు కోపం, అన్నయ్యకి ఆచేసి అందుకే నాకు కోపం. ఆ విషయం దేవుడు చూసుకుంటాడు. నీవు నీ తల్లిని నువ్వు ప్రేమించడం, నీ తండ్రిని ప్రేమించడం అనే విషయంలో ఎప్పుడూ కూడా వాళ్ళని ద్వేషించకూడదండి. అలా ఒకవేళ కనుక నువ్వు దాన్ని తప్పితే ఆ విషయంలో దేవుడిచ్చిన గొప్ప శాపకరమైన వచనం ఒకటి ఉందండి. సామెతలు 20 చూడండి. సామెతల గ్రంథము, తమ తల్లినైనను తమ తండ్రినైనను దూషించు అనే దీపము ఏమవుతుందంట? దూషించడం అంటే ఏంటండి? దూషించడం అంటే ఏంటి? తిట్టటము. ఎవడైనాను సరే తన తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వాడి దీపం అంట కారు చీకట్లో ఆరిపోద్దంట. కారు చీకట్లో దీపం ఆరిపోవటం అంటే దాని అర్థం. ఇప్పుడు మీరు ఎలకూరు నుంచి నిడుమూల అడ్డంగా చేలో నడిచెళ్ళిపోతున్నారు చీకట్లో దీపం ఇచ్చుకొని. చీకట్లో దీపం పట్టుకుని వెళ్ళిపోతుండగా మధ్యలో సడన్గా దీపం ఆరిపోయింది అనుకో, ఇటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. అలా అయిపోద్ది కొందరి జీవితం. అంటే నీ బ్రతుకు కారు చీకట్లో ఆరిపోయిన దీపంలాగా ఏ మార్గం ఉండదు, ఏ ఆధారం ఉండదు, ఏ గమ్యం ఉండదు. అలా అయిపోగల కారణం ఏంటో తెలుసా? తల్లిని తండ్రిని దూషించటం. వాళ్ళని నువ్వు ఎప్పుడు దూషించకూడదు, ఒక మాట మాట్లాడకూడదండి. ప్రేమించు. వాళ్ళని తిట్టినా ద్వేషించినా నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండాలి. ఇది ఒక నిర్ణయం, దేవుడు చెప్పాడు. ఇది మీరు చేస్తే ఆ తర్వాత మీ పిల్లలు కూడా మీ విషయంలో దాన్ని చేస్తారు కదా. మనమే తిడుతున్నప్పుడు వాళ్ళు తిట్టరా? మనం తిట్టి మనం ఆ శాపాన్ని తెచ్చుకుంటున్నాం. వాళ్ళు అది అలవాటు చేసుకుని వాళ్ళు తిట్టి వాళ్ళు శాపాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. దేవుడు చెబుతున్నాడు, మందిరానికి రావటం ఎంత ముఖ్యమో నీ తల్లిని తండ్రిని కూడా సన్మానించడం కూడా అంతే ముఖ్యం. నిర్ణయం తీసుకో. ఇప్పటి వరకు ఒకవేళ తెలిసి తెలియక మా అమ్మని నాన్నని బాధ పెట్టానేమో, కానీ ఇక నుంచి ఎప్పుడు వాళ్ళని ఏ మాట నేను అన్న నిర్ణయం తీసుకో. తల్లిదండ్రులు ఏమిచ్చారనేది ఇప్పుడు ప్రశ్నించుకోకూడదండి. అసలు నీకు వాళ్ళ జన్మనిచ్చారు చాలదా? వాళ్ళు ఎంతలో ప్రేమించారు నిన్ను. దాన్ని బట్టి నువ్వు రహస్యముగా ఉంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు నీకేమి ఎవరేమో అప్పుడు దేవుడు అధికమైన మేలు ఆయుష్కాలాన్ని దేవుడు దానిని బట్టి సంపూర్ణంగా ఇస్తాడని తెలియపరచాడు. కనుక కుటుంబంలో ఈ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని పిల్లలకు కూడా నేర్పించాలండి. అది భౌతికంగా మీకు మేలుకరంగా ఉంటుంది, ఆత్మ సంబంధంగా దీవెనకరంగా ఉంటుంది. దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇది రెండవది, కుటుంబ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకోండి. మూడవది ఏంటో తెలుసా? సమాజ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి. ఈ సమాజంలో అనేక రకాలైన మనుషులు ఉన్నారు. ఈ సమాజంలో దేవుడి వాక్యం ద్వారా తీసుకోవాల్సిన ఒకే ఒక నిర్ణయం ఏంటంటే, చూడండి, కీర్తన గ్రంథములోనే 1వ అధ్యాయము 1వ వచనములో ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక ఉంది. అక్కడ అందరికీ తెలిసింది, చక్కగా పిల్లలకు కూడా. దుష్టురాలు చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసం కూర్చుండక. ఏంటి ఇక్కడ ఈ నిర్ణయం ఏంటో తెలుసా? దుష్టులు అంటే ఎవరు? చెడు, హాని, ప్రమాదం కలిగజేసే వాళ్ళ ఆలోచన చొప్పున నేను నడవను. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ జీవితాలు పాడు చేసే వాళ్ళతో నువ్వు ఎప్పుడు సహవాసం చేయకూడదండి. ఎదుటి వాళ్ళ జీవితాలు పాడు చేసే వాళ్ళు సహవాసం చేస్తే ఇంచుమించుగా మీ వీధిలో 10 ఇళ్ళు ఉన్నాయి. మీ పక్కింటి ఆవిడికి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కాపురాలు పాడు చేయటమే ఆమెకి ఇష్టం. వాళ్ళ గొడవ పెట్టి సంతోషిస్తూ ఉంటుంది. అలాంటి ఆమెతో నువ్వు స్నేహం చేసావనుకో, నువ్వు స్నేహం చేసినంత కాలం అవతల ఉన్న 8 ఇళ్ళు కాపురాలు పాడు చేసినప్పుడు నీకు హ్యాపీగానే ఉంటుంది. భలే చేస్తున్నావే, భలే ముల్లి ఎడుతున్నావని. ఆ 8 ఇళ్ళు అయిపోయాక 9వ ఇల్లు ఎవరిదే? నీది. అప్పుడు వస్తుంది, నీకు వస్తుంది రాదా? కాబట్టి దుష్టుడు అనేటువంటి వాడు వాళ్ళని పాడు చేస్తున్నప్పుడు ఆ తర్వాత అది నీ మీదకే చూపిస్తాడు. కనుక వాళ్ళ ఆలోచన నడవకో, నిర్ణయం తీసుకో. చెడుగా ప్రవర్తించే, చెడ్డ మాటలు మాట్లాడే, బూతులు మాట్లాడే, దొంగతనాలు చేసేటువంటి వాడితో నిన్నకూడదు. ఎందుకంటే అది నీకు కూడా అంటకడతారు వాళ్ళు. అంటకట్టరా? ఎవడైనా తప్పు చేశాక నేనే చేశానంటాడా? నేనేనా? వాళ్ళు లేరా? ఆమె లేదా? ఏమి లేదా అనరా ఎక్కడ? అప్పుడు ఎందుకు? కనుక దుష్టులు ఆలోచించేటువంటి ఇలాంటి చెడు మనసు కలిగిన వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిర్ణయం తీసుకో. వాళ్ళ బుద్ధి మంచిది కాదనుకుంటే వాళ్ళు ఎంత ధనవంతులైనా, ఎంత గొప్ప వాళ్ళైనా అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. దేవుడు చెబుతున్నాడు, దుష్టుల ఆలోచన నడవక. రెండోది ఏంటో తెలుసా? పాపుల మార్గమున నిలువక. పాపుల మార్గమున నిలువకంటే
బైబిల్లో లోకాస్వార్తలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పాపం చేయలేదు కానీ పాపాలు చేసే లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఒక పరిసయుడు ప్రార్థనకు వచ్చాడు. అక్కడికి శంకర్ వచ్చాడు. ఈ పరిసయుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? అయ్యా, నేను అన్యాయస్తుల వల్ల కానీ, చోరుల వల్ల కానీ, వ్యభిచారం వల్ల కానీ, ఈ శంకర్ వాళ్ళే కూడా నేను అంటే ఈయన ఏ పాపం చేయట్లేదు కానీ పాపం చేసే వాళ్ళు అందరు లిస్టు పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం చేసుకున్నాడు? కొంతమందికి పాపం చేయరండి, కానీ అలా పాపం చేసే వాళ్ళ మాటలు వినటం చాలా ఇష్టం. ఎలా జరిగింది, ఏం జరిగింది, అవి వింటాకు పెడతా ఉంటారండి. పాపం చేయటం ఎంత తప్పో, పాపం చేయటానికి నువ్వు సమయాన్ని వినటానికైనా వాళ్ళతో సహవాసం చేయటానికైనా నువ్వు కలిసి ఉండటం కూడా అంతే తప్పండి. లోక సంబంధకు సామెత అంటే తెలుసా? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతానంటే ఎవడ నూరుకు నమ్ముతాడా? నమ్ముతాడండి? నేను నాతో తిరుగుతాను కానీ అలాంటి దాన్ని కానంటే ఎలా నమ్ముతారండి? దేవుడు అంటున్నాడు, నీ జీవితం నాశనం అవ్వకుండా, సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే పాపులు ఉండే మార్గంలో నువ్వు ఉండొద్దు. అసలు ఎవరైనా ఉద్యోగం కోసం ఇల్లు మారుండొచ్చు, వ్యాపారం కోసం ఇల్లు మారుండొచ్చు, దేవునికి ఇష్టం లేని మనుషుల మధ్య ఉండకూడదని ఇల్లు మారలు ఎవరైనా ఉంటారా? ఉంటారండి? ఇలాంటి మనుషుల మధ్య ఉంటే నాకు లేనిపోయిన సమస్య, ఇలాంటి వాళ్ళు నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతానని చెప్పి ప్రార్థన కోసం ఇల్లు మారులు ఎంతమంది ఉంటారు? మా రమేష్ గారు తప్ప. ఈయనే ప్రార్థన కొరకు ఆయన సొంత ఊరు వదిలిపెట్టి మరీ వేరే ప్రాంతంలో అద్దె కొట్టినాడు. ఆయన ఇల్లండి, సొంత ఇల్లు వదిలిపెట్టి. అలా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారటం కొరకు నువ్వు దేన్ని మార్చుకున్నా పర్లేదు, ఆ మార్గంలో నిలవబడను. వాళ్ళు అలాంటి మార్గాలు నాకెందుకని నిర్ణయం తీసుకుంటే దుష్టాలు చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, మొదటిదనిసా అపహాసులు కూర్చునే దాడు కూర్చుండక. ఇది ఇంకా దారుణం అండి. చాలామంది వక్రమైన మార్కులు మాట్లాడేటువంటి వాళ్ళ మధ్యలోకి వెళుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలకి చాలా జాగ్రత్త. లాస్ట్ ఇంకా ముగిచ్చేస్తానండి. మొదటమైతే స్త్రీలు ఏంటంటే, నలుగురు కూర్చున్న తర్వాత ఒక ఆవిడ ఉంటుంది, చాలా మంచిది, ఎవరిని ఏమందో, కానీ నలుగురితో కూర్చుందాం, కొంచెం టైంపాస్ అవుద్దని కూర్చుంటే మిగతా ముగ్గురు కూడా వేరే ఒక వ్యక్తి, ఒక స్త్రీ గురించి చెడుగా మాట్లాడుకుంటే ఎలాంటిది అలాంటిదని మాట్లాడతారు. ఆమె తెలియదు దెబ్బలాడికి వచ్చినప్పుడు ముగ్గురిని తిడతా, నలుగురిని తిడద్దా? ఏం తిడుతుంది? అమ్మా ఎన్నాను తప్ప నేనేం అనలేదంటే ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? కనుక అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండకూడదు. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఎగతాళి చేసి మాట్లాడకూడదండి. ఎవరినైనా సరే, మీ పిల్లలు కూడా నేర్పించండి. పెద్దోళ్ళనైనా, చిన్నవాళ్ళనైనా, వృద్ధులనైనా, ఎవరినైనా సరే ఎగతాళి చేసి మాట్లాడే మాటలు నేర్పించకూడదు. అపహాస్యం అంటే అదేనండి. అపహాస్యం మాట్లాడే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడించి మా స్వభావం ఉండకూడదు. ఎవరినైనా సరే మర్యాదగా మాట్లాడించాలి. నీకంటే తక్కువ స్థాయిలో వచ్చాడు కాబట్టి ఎగతాళిగా మాట్లాడడం, జోకులేసి మాట్లాడటం అనేది దేవునికి ఇష్టం లేనిది చెప్తున్నాడు. నువ్వు నిర్ణయం తీసుకు సమాధి విషయంలో ఏంటో తెలుసా? దుష్టులతో నేను ఉండను, పాపుల మార్గంలో నేను ఉండను, అపహాసకులతో నేను కలిసి ఉండను అని ఈ మూడింటికి నువ్వు దూరంగా ఉండగలిగితే దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసా? 3వ వచనం చదవండి. అతను నీటి కాలను వారు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడట. ఎలా ఉంటాడు? అతడంటే ఎవరండి? అతడంటే ఎవరు? దుష్టులకు దూరంగా ఎవడుంటాడో వాడు, పాపుల మార్గం ఎవడైతే ఉన్నాడో వాడు, అపహాసకులు కూర్చుండో వాడు, అతడు అంటే వాడు. ఆ నిర్ణయం కనుక ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ జీవితం అంట నీటి కాలంలో వారు నాటబడినటువంటి చెట్లాగా ఉంటుందంట. అంటే ఆ చెట్టు ఎలా ఉంటుంది? చెట్టు వలే ఉంటుంది. అంటే ఈ చిన్న కథ చెప్తాను, ముగిచ్చేస్తాను. పూర్వకాలం మేము చదువుకునేప్పుడు పుస్తకాల్లో కథ ఉంటుంది. ఈ కథల్లో ఫస్ట్ చెప్తాను నేను. ఒక చెరువులో 3 చేపలు ఉన్నాయి. చేపలు ఉంటే ఆ చెరువు దగ్గరికి 2 జాలర్లు వచ్చి సాయంత్రం పూట మాట్లాడుకుంటున్నారు, రేపు పొద్దున్న ఈ చెరువులో నీళ్ళన్నీ తోడేసి మనం పట్టేసుకుందామని. చెరువులో నీళ్ళన్నీ తోడేసి పట్టేసుకుందాం అనుకోగానే ఆ చేపలన్నీ కూడా ఆలోచించుకున్నాయి. అది చాలా పెద్దది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మా వెనకాల ఒక చెట్టు ఉంది. ఏం చెట్టు? నిమ్మ చెట్టు ఉంది. నిమ్మ చెట్టు కదా. ఈ చెట్టు దగ్గర మా షడ్రకారు రమేష్ గారు నిలబడి 2 సంవత్సరాల దాకా వర్షాలు పడవంట అని మాట్లాడుకున్నారండి. ఆ చెట్టు ఆ మాటలు విని ఏమనుకుంటుంది? 2 సంవత్సరాల వరకు వర్షాలు పడవంటే నేను వర్షం మీద ఆధారపడ్డాను కాబట్టి నేనేమైపోతాను? చచ్చిపోతానని మనసు అనుకుంటుందా? అంటే నేను చచ్చిపోతాను అన్నమాట అనుకుంటుంది అనుకోదా? ఎందుకని? దీని కాలువ లేదు, ఎవరైనా నీళ్లు పోయలేకపోతే వర్షం పడితేనే బతుకుతుంది.
వీళ్ళు ఎప్పుడైతే 2 సంవత్సరాల వరకు వర్షం పడదన్నారో ఆ చెట్టు అనుకుంటుంది ఇంక నేను చచ్చిపోతానంట అనుకుంటుంది అనుకుంటుంది. అదే ఒక చెట్టు ఎప్పుడు ప్రవహించేటువంటి నది పక్కన ఉంది. దాని దగ్గరికి వెళ్ళి అదే మాట అన్నారు. ఏమని? 2 సంవత్సరాల దాకా వర్షం పడదంట అని. ఆ చెట్టు అనుకుంటుంది వర్షం పడితే నాకెందుకు, పడకపోతే నాకెందుకు. ఎందుకని? నిత్యము నీళ్లు వెళుతున్నప్పుడు దాని గొడవ నాకెందుకు. అలాగే ఆ వాక్యమకి అర్థం అదేనండి. నీవు సమాజంలో ఈ 3 నిర్ణయాలు తీసుకుంటే నీటి కాలంలో వారు నాటబడిన చెట్టు ఎలాగైతే ఉంటుందో అలా నువ్వు ఉంటావు. ఎన్ని రోగాలు వస్తే నాకెందుకు, ఎన్ని సమస్యలు వస్తే నాకెందుకు, ఎన్ని ఇబ్బందులు వస్తే నాకెందుకు, నేను ఎవరి మీద ఆధారపడ్డాను? దేవుడి మీద. అంత ధైర్యం ఉంటుందండి. ఆ ధైర్యం మాత్రమే కాదు, ఆ నీటి కాలంలో వాడు నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? నిత్యము అక్కడ ఉంటుంది. ఆకు వాడదు, కాపు మానదు. ఎలా ఉంటుందంట? నిత్యము. మీ కుటుంబాలు నిజంగా నిత్యము పచ్చగా ఉండాలంటే సమాజ విషయంలో ఈ 3 నిర్ణయాలు తీసుకోండి. సమాజమందు, దేవుని యందు, కుటుంబమందు ఈ 3 నిర్ణయాలు తీసుకుంటే రాబో సంవత్సరానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మహోన్నతమైన దేవుడు తన చిత్త ప్రకారంగా ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. ఇది లేఖనాలను బట్టి మీకు చెబుతున్నటువంటి మాట. తీసుకుంటారా 3? ఒకటి ఏంటది? చిరకాలము దేవుని మందిరంలో నేను ఉంటాను. ప్రార్థన జరిగితే నేను వస్తాను ఇక్కడికి. రెండవది, ఎంత బాధ పెట్టినా మా అమ్మను కానీ మా నాన్నను కానీ దూషించను, ద్వేషించను. మూడవది, ఈ దుష్టులు, పాపులు, అపాసుకులు ఉండేటువంటి వాళ్ళతోనే సహవాసం చేయను. ప్రార్థన చేసి వాళ్ళిద్దరైనా నాకు చాలనుకున్నావా? దేవుడు అద్భుతంగా మీ జీవితాలను మారుస్తాడు. అలా మార్చడానికే, ఈ మాటలు చెప్పడానికే షడ్రక్ గారిని మీ మధ్యకి నడిపించాడు. కనుక మందిరం అంటే వారి ద్వారా ఆరాధన ఎప్పుడు ప్రారంభం అవుతుంది, అదే మందిరం. అక్కడికి రండి, మరింతగా దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు హృదయపూర్వకంగా